మనకు ఉండేటువంటి సౌకర్యాలు దాన్ని ఏమంటారా సౌలభ్యాలు ఏమున్నాయి మరి అక్కడ లేనిది ఏంది ఇక్కడ ఉండేది ఏంది మరి మనం ఆ రోజుల్లో దేనికి చెప్పలేకపోయినాం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ మూడు ప్రాంతాలను ఏమన్నా భిన్నంగా అభివృద్ధి చేసిందా మరి ఏందనేది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పేర్లు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ప్రవచనకర్తగా ఉండేటువంటి బోరిగడ్డ అనిల్ గారినైనా దించవచ్చు, మరి కన్యరత్నగా ఉండేటువంటి శ్రీరెడ్డి గారినైనా దించవచ్చు, మరి అదేవిధంగా మణిరత్నంగా పేరు ప్రఖ్యాతలుగాంచినటువంటి అరే శ్యామల గారినైనా దించవచ్చు. మరి అరే శ్యామల గారు కూడా ఇటీవల నిన్నటి రోజున మరి వేరే దగ్గరికి కూడా పోయినారు, మన విమలమ్మ దగ్గరికి పోయినారు. విమలారెడ్డి గారికి మరి జగనన్న మేనత్ గారి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళినారు అంటే ఈ మధ్య ఇటీవల మనం చూసుకుంటే లక్ష్మీ పార్వతి గారు కూడా కొద్దిగా డౌన్ అయినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే హరికథలు చెప్పేటువంటి నాకే అంటే ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఏ విధంగా ఆమె ఒక ప్రెస్ మీట్ కావచ్చు, వేరే ఇతర మాటలు మాట్లాడడంలో కావచ్చు, ఆమె ఏ విధంగా హరికథల ప్రక్రియలో చెప్పుకుంటా పోయేటువంటి ఈ నేతృత్వంలో మరి నన్ను మించిపోయి హరికథలు చెప్తా ఉన్నది ఈ శ్యామల. అంటే శిష్యరేఖం చేసింది నా దగ్గర కేవలం ఒక 2-3 నెలలైనా కూడా మరి నన్ను మించిపోయి హరికథలు చెప్తా ఉన్నది. ఇక ఆమెనే కొనసాగిస్తే ఇంకా బాగుంటుందని కూడా లక్ష్మీ పార్వతి గారు అభిప్రాయపడినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ప్రజలరా. సో ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో మరి పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడు కూడా నిజాలు నిక్కర్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి. మరి ఆయన వచ్చితే ఈ మావిగన్ గురించి మరి ఇంకా కూడా మరి ఆయన ఒక రైటర్గా రచయితగా కూడా ఆయన చాలా ఆయనకు దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆయనకు చాలా ప్రాముఖ్యతగా ఆయన రాచాడు చేర్చాడని కూడా మనం విన్నాం. మరి ఆయన తీసుకొని వచ్చి కూడా మరి మావిగన్ గురించి రాష్ట్ర ప్రజానికానికి వివరించవచ్చు. మరి లక్ష్మీపార్వతి గారిని కూర్చొని వివరించవచ్చు. మరి ఆర్కే రోజా గారు ఉన్నారు. మరి ఆర్కే రోజా గారు వివరణంగా బాగుంటుంది. ఎందుకంటే ఆమె 3 ప్రాంతాల్లో కూడా చాలా సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి మాజీ శాసనసభ్యురాలుగా, మాజీ మంత్రివర్యురాలుగా మరి ఉన్నది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని వచ్చి మరి మనకు ఉండేటువంటి పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, మరి అదేవిధంగా నెలవారీ జీతగాళ్ళు కావచ్చు, మరి రోజువారీ డిబేట్లో కూర్చొని పాల్గొనేటువంటి వ్యక్తులు కావచ్చు, మరి ఇటువంటి వాళ్ళకి అందరికీ మనం ఒక ప్లాట్ఫామ్ ఇచ్చో, లేకంటే మీరు వచ్చి మాట్లాడండి అనో, లేకంటే ఏదన్నా వాళ్ళు ఆశపడి ఉంటే ఏదైనా కాస్తో కేసుతో ఇవ్వాల్సినటువంటి కాగితాలు ఇచ్చో, మరి ఏదో ఒక రకంగా ఇటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మాట్లాడిచ్చితే ప్రజలు కొద్దిగా డైవర్ట్ అవుతారు. అంటే వీళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి వ్యక్తులుగా మన పార్టీ భావిస్తాం కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది.